మా అమ్మమ్మ ఎప్పటి సందో ఎల్ఐసి కడుతుందట నా పెళ్లి కోసం అని. ఇప్పుడు 2 లక్షలు వచ్చినాయి. ఇప్పుడేమో నాకు ఇంకా ఏడా సంబంధం కుదరలేదాయే. అందుకనే బ్యాంకులో వేసుకున్నది చేతులుంటే ఖర్చు అవుతాయని. కానీ పాపం మా ముసలిది నా కోసం అని దాచిన పైసలన్నీ దాచి దయ్యాల పాలు చేసినట్టే అయినాయి. బ్యాంకులో వేసుకున్న పైసలు వేసినట్టే కట్ అవుతున్నాయట. బ్యాంకుల పైసలు ఎందుకు కట్ అవుతాయి అని అంటుర్రా? ఒక్క మా అమ్మమ్మ పైసలే కాదు, ఇగో గీలే కూడా కట్ అవుతున్నాయట. చూడుర్రి కావాలంటే. రాజుల సొమ్ము రాళ్ల పాలు రద్దీ రామశిలకల పాలు అన్నట్టే అయింది కదా ఇగో గీ అన్న పరిస్థితి. ఇంట్లో దాచుకుంటే దొంగల భయం ఉందని బ్యాంకుల్లో పైసలు దాచుకుంటే సైబర్ నేరగాళ్లు ఉన్న కాడికి ఊడ్చుకపోయిర్రు. దాచి దయ్యాల పాలు చేసినట్టే అయిందని బ్యాంకు ముంగట ఇగో ఇట్ట కట్ అయిన పైసల లెక్కలు పట్టుకొని నిలబడ్డాడు. అగజూడు ఎన్నిగానం పైసలు గుంజుకున్నారో దొంగ పడివేగాళ్ళు. గీ అన్న పేరు బండరాజు. పెద్దపల్లి జిల్లాలున్న సుల్తాన్పూర్ అనేటి ఊరు. గీ అన్న బ్యాంకులు వేసుకున్న పైసలు దినావిన్ని కటింగ్ చేసుకుంటూ వస్తున్నారట. అట్ట 2023 డిసెంబర్ 25వ తారీఖు నాడు 10,000, 26వ తారీఖు నాడు 10,000, 27 నాడు 10,000. అంతేకాదు కొత్త ఏడాదిలో కూడా ఇటనే దినం రోజుకో 10,000 దానిక గట్టిగానే గుంజుకున్నారట. మరి గన్నిగానం పైసలు పోతుంటే సెల్ ఫోన్ కు మెసేజ్ ఏం రాలేదా, వచ్చిన మనోడు చూసుకోలేదా అనుకుంటున్నారా కావచ్చు చాలా మంది. దానిక మీ అనుమానం వాజిబే. ఇంతవరకు ఒక్కటంటే ఒక్క మెసేజ్ కూడా రాలేదట ఆయన ఫోన్ నెంబర్ కి. పైసలు అవసరం ఉండి బ్యాంకుకు పోతే బ్యాంకు ఖాతాలో పైసలు లేకపోయేటాలకు నోరెల్ల పెట్టిండు ఆఖరికి. అరే అదేంది, వేసిన పైసలు వేసినట్టే పోతున్నాయి, కడుపుకు తిన్నట్లేదు, కంటికి చూసినట్లేదు అని బ్యాంకుకు పోయి అడిగితే మాకేం తెలియదు అంటున్నారట బ్యాంకులో నౌకరీ చేసేటోళ్ళు. మరి నేను తీయట్లేదు మీకు తెలియదు అంటున్నారు, ఏంది కావచ్చు అని పోలీసు వాళ్లకు మొదలా బంధిస్తే వాళ్ళు వచ్చి సైబర్ నేరగాళ్ల పనితనం అంటున్నారట. ఇట్టకి అన్న యొక్కనియే కాదు, పెద్దపల్లి గోదావరి కనిలల్లున్న బ్యాంకులలో ఇటనే చాలా మంది ఖాతాలల్లంగా పైసలు కటింగ్ అవుతున్నాయట. అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏంటంటే ఒక్కపాలే ఈ నెల 12వ తారీఖు నాడు బ్యాంకులల్లున్న పైసలు ఇగింత ఎక్కువ మంది ఖాతాలల్లంగా కట్ అవుడుతోని అసలు ముచ్చట బయటకి వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టయింది ఏంది అనేటిదంతా తెలుసుకునే పనిలో పడ్డారు సైబర్ పోలీసు వాళ్ళు. కానీ చూడూరి దాచి దయ్యాల పాలు చేసుడు అంటే గిదే కదా. ఇంట్లో పెట్టుకుంటే భద్రత లేదని బ్యాంకుల్లో పెట్టుకుంటే బ్యాంకుల్లో కూడా భద్రత లేకుండా అయిందని నెత్తినోరు కొట్టుకుంటారట బ్యాంకుల్లో పైసలు పోగొట్టుకున్న ఖాతాదారులు. మరి చూడాలే సైబర్ పోలీసులు ఎట్ట పట్టుకుంటారు, గా బద్మాషిగాలని ఎప్పుడు పట్టుకుంటారు అనేటిదిగా.